హలో ఎవ్రీవన్, నేను మీ ఫిజిక్స్ ప్లేయర్ ని. ఈ రోజు మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ లో ప్రీవియస్ ఇయర్స్ నీట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్న, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ into which a vector can be split? ఒక వెక్టర్ ని మాక్సిమం ఎన్ని కాంపోనెంట్స్ మనం స్ప్లిట్ చేయొచ్చు? ఆల్రెడీ వి నో వెరీ వెల్, ఏ వెక్టర్ హ్యాస్ ఓకే మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఏ వెక్టర్ హ్యాస్, సపోజ్ ఒక సర్కిల్ తీసుకుంటే సియర్ ఇక్కడ మనం రేడియస్ ఫిక్స్, సపోజ్ దిస్ ఈజ్ ఒక 1 మీటర్ అనుకుందాం. ఇక్కడ రేడియస్ ఫిక్స్ అంటే ఓన్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ 1 magnitude, బట్ డైరెక్షన్ చూద్దాం నాన్న. ఇలా డైరెక్షన్ చూడండి, ఇలా డైరెక్షన్ చూడండి. అంటే సపోజ్ దీంతో ఇది మనం ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే, సపోజ్ దిస్ ఈజ్ 30 degrees అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది నాన్న, 1 మీటర్ కాస్ 30 degrees. ఇదేమవుతుంది నాన్న, 1 మీటర్ కాస్ 90 degrees. ఇదేమవుతుంది నాన్న, 1 మీటర్ కాస్ 180 degrees. అలా మనం ఎన్ని కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇన్ఫినైట్. ఎన్ని కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయొచ్చు? ఇన్ఫినైట్ కాంపోనెంట్స్ ని స్ప్లిట్ చేయొచ్చు. సో ఏ వెక్టర్ హ్యాస్ ఓన్లీ 1 magnitude, బట్ వీ కెన్ స్ప్లిట్ ఇంటూ ఇన్ఫినైట్ కాంపోనెంట్స్. అదే మనం ఇన్ ద ప్రీవియస్ కేస్ మనం ఒక ప్లేన్ లో తీసుకున్నాం అనుకో, ప్లేన్ లో ఎన్ని కాంపోనెంట్స్ ప్లేన్ అంటే సపోజ్ ఎక్స్ అండ్ వై తీసుకున్నాం, అప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయొచ్చు? 2. అదే స్పేస్ అనుకోండి, స్పేస్ అనుకోండి అంటే 3 చేయొచ్చు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ స్ప్లిట్ ఇంటూ మెనీ కాంపోనెంట్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ డైరెక్షన్. సో మ్యాక్సిమం ఎన్ని కాంపోనెంట్స్ మనం స్ప్లిట్ చేయొచ్చు అంటే ఇన్ఫినైట్ కాంపోనెంట్స్ మనం స్ప్లిట్ చేయొచ్చు. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏ వెక్టర్ కెన్ బి స్ప్లిట్ అంటే ఇన్ఫినైట్ చేయొచ్చు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, what is the maximum number of rectangular components into which a vector can split in its own plane? So plane లో ఒక ప్లేన్ తీసుకున్నానా, here this is x axis and y axis. సపోజ్ ఒక వెక్టర్ మనకి a ఉంది, it is making an angle theta with the x axis. వెక్టర్ దేంతో యాక్సిస్ చేస్తే దాన్ని మనం ఏం రాయొచ్చునా, a cos theta. అండ్ పర్పెండిక్యులర్ టు దస్ యాక్సిస్ ఏం రాయొచ్చు మనం, ఏ సైన్ థీటా. దిస్ ఈస్ అ హారిజాంటల్ కాంపోనెంట్, దిస్ ఈస్ అ వర్టికల్ కాంపోనెంట్. సో ప్లేన్ లో ఎన్ని కాంపోనెంట్స్ మనం, ప్లేన్ లో ఎన్ని కాంపోనెంట్స్, ప్లేన్ లో మనం 2 కాంపోనెంట్స్. సో ఇన్ ప్లేన్ maximum number of rectangular components in vector can be split in plane means 2 components. Okay, right. Next, what is the maximum number of rectangular components into which a vector can split in space? ఇప్పుడు స్పేస్ అనగానే మనం 3 dimensional తీసుకుందాం, రైట్. సియర్ ఎక్స్ యాక్సిస్, సియర్ వై యాక్సిస్, సియర్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఇక్కడ ఒక వెక్టర్ ఉందన్న ఏ, ఇట్ ఈస్ మేకింగ్ ఎక్స్ యాక్సిస్ తో చూద్దాం, ఎక్స్ యాక్సిస్ తో ఆల్ఫా అనుకోండి, అండ్ వై యాక్సిస్ తో బీటా అనుకోండి, జెడ్ యాక్సిస్ తో గామా అనుకోండి. ఇప్పుడు ఏ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో చేసింది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు నానా, ఏ కాజ్ ఆల్ఫా. ఏ వెక్టర్ వై యాక్సిస్ తో బీటా చేసింది కాబట్టి దీన్ని మనం ఏ కాజ్ బీటా రాయొచ్చు. అండ్ జెడ్ గామా, దీన్ని ఏం రాయొచ్చు అన్నా, ఏ కాస్ గామా. దిస్ ఈజ్ రిజల్యూషన్. మనం స్పేస్ లో ఎన్ని కాంపోనెంట్స్ రిజల్యూషన్ చేయొచ్చు అంటే 3 కాంపోనెంట్స్ గా రిజల్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి ఇన్ స్పేస్ హౌ మెనీ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ మీన్స్ 3. క్లియర్? రైట్. నెక్స్ట్, the unit vector along I cap minus 2j cap is. Unit vector means its magnitude is 1. దీన్ని మీకు ఎలా చేయొచ్చో సింపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఒక వెక్టర్ రాసుకోండి, ఎనీ వెక్టర్, ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ magnitude ఇంటూ ఇట్స్ యూనిట్ వెక్టర్. ఓకే, ఇక్కడ యూనిట్ వెక్టర్ ని సబ్జెక్ట్ చేద్దాం. యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇక మనం ఏం చేద్దాం, సపరేట్ గా మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ చేసేద్దాం మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్
మ్యాగ్నిట్యూడ్ చేస్తున్న మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ రూట్ పెట్టేసి ఐ పక్కన ఏముంది నాన్న 1, దట్ ఈస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ జే పక్కన ఏముందన్న -2 ఉన్నా +2 ఉన్నా మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నప్పుడు కన్సిడర్ యాజ్ ప్లస్, దట్ ఈస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలన్నా, దిస్ ఈజ్ అండర్ రూట్ 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు √5. సో మ్యాగ్నిట్యూడ్ ఈస్ √5. దెన్ యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మరి వెక్టర్ ఎంత ఉందన్న, ఐ క్యాప్ -2j cap by its magnitude. Its magnitude is √5. So this is the answer. Unit vector equal to I cap -2j cap by √5. So which one is the right answer? Option 1 is the right answer. Option 1. క్లియర్? ఎలా ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే నీకు ఈజీగా వస్తుంది. అంతేగాని నువ్వు కంగారు పడి షార్ట్ కట్స్ చేస్తే మాత్రం కష్టం. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్, అంటే ఏ వెక్టర్ ని బి వెక్టర్ ని యాడ్ చేస్తే నీకు యూనిట్ వెక్టర్ వచ్చింది. దట్ యూనిట్ వెక్టర్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. ఓకే, దట్ యూనిట్ వెక్టర్ ఈజ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఏ వెక్టర్ ఐ క్యాప్ -j క్యాప్ ప్లస్ కే క్యాప్ అవుతే బి వెక్టర్ వాల్యూ ఎంత? సో దీన్ని ఎంత సింపుల్ గా చేయొచ్చు అంటే చూడండి చిల్డ్రన్, ఇది ప్రీవియస్ ఇయర్ వచ్చింది క్వశ్చన్. ఫస్ట్ సింపుల్ గా రాసే ఏ వెక్టర్ here a vector plus b vector is equal to unit vector along positive y axis. మరి పాజిటివ్ y axis మనకి యూనిట్ వెక్టర్ ఎవరినానా, g cap. అంటే రెండు వెక్టర్ యాక్ట్ చేస్తే మనకి a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు యూనిట్ వెక్టర్ అలాంగ్ y axis. అలా పెట్టేసాయి. ఇక మనకి ఏం కావాలి, b కావాలి. ఇక్కడ b ని సబ్జెక్ట్ చేయి. b వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు j cap మైనస్ a cap. j cap minus a vector, sorry. Then j cap అలానే పెట్టేసాయి, మైనస్ a vector రాసాయి. a vector is equal to I cap minus j cap plus k cap. క్లియర్? ఇప్పుడు లోపల చేసేసాను. దెన్ b vector is equal to j cap minus I cap minus into minus plus j cap minus into plus minus k cap. So that is equal to minus I cap plus 2j cap minus k cap. So this is a b vector value. So minus I cap plus 2j cap minus k cap. So I couldn't choose an answer. Minus I cap plus 2j cap minus k cap. That is option 4 is the right answer. Clear? అర్థమైంది నానా? రైట్. 71 వచ్చేసి మనకి ఆప్షన్ 4. రైట్. నెక్స్ట్ చూద్దాం. 72 క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇఫ్ ఏ యూనిట్ వెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 0.3 I cap minus 0.4 j cap plus c k cap, then the value of c is, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసాం. సో ఆ వెక్టర్ అంటే యూనిట్ వెక్టర్ అంట. యూనిట్ వెక్టర్ మీన్స్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్, సో ఇట్ మీన్స్ 0. I cap minus 0.4 j cap plus c k cap, its magnitude is equal to 1. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఎలా చెప్పాను నేను, అండర్ రూట్ పెట్టేసి ఐ పక్కన ఏముంది 0.3, సో 0.3 హోల్ స్క్వేర్, జే పక్కన ఏముందన్న 0.4 హోల్ స్క్వేర్, కే పక్కన ఏముందన్న సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసి స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. So 1 square that is equal to 1. 0.3 whole square that is 0.09. 0.4 whole square that is 0.16. ఈ రెండు యాడ్ చేద్దాం 5, that is 0.25 plus c square is equal to 1. From this c square is equal to 1 minus 0.25. Clear my dear? ఇప్పుడు దీన్ని మైనస్ చేస్తే 1 minus 0.25 that is 0.75. c square equal to 0.75. Then c is equal to under root 0.75. So which option? So ఇక్కడ option 1 is the right answer. Okay, right. Next question. This is very easy. ER cap is unit vector along radius of a circle shown in figure. ER can be represented as, here ER is making an angle theta with the x-axis.
కాబట్టి దీని ఏం రాయొచ్చు, magnitude of ER cos theta perpendicular to this we can write magnitude of ER sin theta. So ER is a unit vector, means its value is 1. So this we can written as cos theta, and this magnitude is 1. This we can written as sin theta. Suppose ఇది ఒక వెక్టర్ అనుకోండి, ER is a vector అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, cos theta is positive x axis. So cos theta I cap plus sin theta is positive y axis, that is sin theta j cap. So cos theta I cap plus sin theta j cap. So option 1 is the right answer. Clear? Right, next question. Forces 7 Newton, 24 Newton and 25 Newton act at a point in mutually perpendicular directions. మరి పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అంటే అవి ఎలా యాక్ట్ చేస్తున్నాయి, సియర్ ఎక్స్ యాక్సిస్ తీసుకుందాం, వై యాక్సిస్ తీసుకుందాం, ఇలా జెడ్ యాక్సిస్ తీసుకుందాం. సో వన్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, అనదర్ వన్ ఈజ్ 24 వై యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, 25 న్యూటన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్. సో ఆల్రెడీ వి నో వెరీ వెల్ ఎక్స్ యాక్సిస్ మీద మనం యూనిట్ వెక్టర్ దేంతో చూపించాలన్నా ఐ క్యాప్. సింపుల్ గా ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ఫామ్ లో రాస్తే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఐ క్యాప్ ప్లస్ 24 జే క్యాప్ ప్లస్ 25 కే క్యాప్. క్లియర్? ఇక మనం ఏం అడిగేవాడు, మ్యాగ్నిట్యూడ్. సియర్ మ్యాగ్నిట్యూడ్ అడిగాడు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టాంట్ ఫోర్స్, అంటే ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఎంత ఈజీ అండి ఇది, చాలా ఈజీ. సింపుల్ గా మ్యాగ్నిట్యూడ్ కి ఇలా పెట్టేసి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఐ పక్కన ఏముందన్న 7 హోల్ స్క్వేర్ ప్లస్ జే పక్కన ఏముందన్న 24 హోల్ స్క్వేర్, కే పక్కన ఏముందన్న 25 హోల్ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు దీన్ని ఈజీగా సాల్వ్ చేద్దాం. రైట్, హియర్ అండర్ రూట్ 7 స్క్వేర్ 49, 24 హోల్ స్క్వేర్ 576, 25 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 625. ఇవన్నీ యాడ్ చేస్తే 1250 వస్తుంది. దీన్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1250 అంటే దీన్ని ఏం రాయొచ్చునా 625 ఇంటూ 2. సో దిస్ రూట్ ఈస్ ఫర్ 625. ఈ రూట్ 625 ఉంటుంది, రూట్ 625 దట్ ఈస్ 25 to root 2, that is magnitude of F is equal to 25 root 2 Newton. So 25 root 2 Newton. So option 4 is the right answer. Clear? Right, next 25th question means ఇక్కడ మనకి 75 question. The angle that the vector A 2i cap plus 3j cap makes with the x axis. ఒక వెక్టర్ తీసుకున్నాను, ఇలా ఉందా వెక్టర్, సపోజ్ వెక్టర్ A, this is vector A. Clear? Its value is, see this is angle theta, its value is 2i cap. 2i cap means this is a x component of A along x axis, 3 value is component of y along y axis, and that means here also ఈ వెక్టర్ ని స్ప్లిట్ చేస్తే this is ax, this is ay. ax వాల్యూ ఎంత ఇచ్చానా 2, ay వాల్యూ ఎంత ఇచ్చానా 3. మనకి యాంగిల్ అడిగాడు. ఇఫ్ దిస్ వెక్టర్ ఈస్ మేకింగ్ యాంగిల్ టీటా విత్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత చేస్తుంది అడిగాడు, టీటా అడిగాడు. ఇప్పుడు టీటా అంటే మనం ఏం రాయొచ్చు నానా, సియర్ దిస్ ఈజ్ టీటాకి ఆపోజిట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. సో దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ కాబట్టి దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. ఇక్కడ నీకు ఆపోజిట్ తెలుసు, అడ్జసెంట్ తెలుసు, అప్పుడు ఏం రాస్తావు tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. మరి ఇక్కడ ఆపోజిట్ ఎంత ఉందా 3, ఆపోజిట్ ఈస్ 3, అడ్జసెంట్ ఈస్ 2. సో tan theta ఈజ్ ఈక్వల్ 3/2, దెన్ theta ఈజ్ ఈక్వల్ tan అట్ వెళ్ళిపోతే tan ఇన్వర్స్ 3/2. సో దిస్ ఈస్ ద ఆన్సర్, theta ఈక్వల్ టు tan ఇన్వర్స్ 3/2. సో దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ చేస్తే నీకు క్లియర్గా వస్తుంది. సో వీడియో 1 నుంచి ఇప్పుడు నీకు ఏం అర్థం కాకుండా అగైన్ మీరు మళ్ళీ వీడియో 1 నుంచి చూసుకోండి. నేను డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా ఇచ్చాను, అవి చూస్తే మళ్ళీ అర్థమవుతాయి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ వెక్టార్ మస్ట్ బి యాడెడ్ టు ద అదర్ వెక్టార్స్ ఐ క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ అండ్ 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ k క్యాప్ సో దట్ the resultant may be a unit vector
అలాంగ్ వై యాక్సిస్. మరి అలాంగ్ వై యాక్సిస్ యూనిట్ వెక్టర్ ఎవరు నానా? జే క్యాప్. అంటే ఈ టూ వెక్టార్స్కి ఇంకొక వెక్టర్ మనం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే అవి రిజల్టాంట్ వచ్చేసి యూనిట్ వెక్టర్ రావాలి. సో సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ ఈ వెక్టర్ రాసేనా, ఐ క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ 2k క్యాప్ ప్లస్ ఈ వెక్టర్ కూడా యాడ్ చేసాయి 2i క్యాప్ ప్లస్ j క్యాప్ మైనస్ k క్యాప్. ఈ టూ వెక్టర్స్కి ఏ వెక్టర్ కనుక మనం యాడ్ చేస్తే, సపోజ్ మనం ఏ వెక్టర్ని యాడ్ చేస్తున్నాం అంటే ఏ వెక్టర్ని యాడ్ చేస్తున్నాం, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి యూనిట్ వెక్టర్ అలాంగ్ పాజిటివ్ యాక్సిస్ దట్ ఈస్ జే క్యాప్ రావాలి. రైట్, మీకు ఆల్రెడీ చెప్పాను, ఐని ఐతోనే యాడ్ చేయాలి, జేని జేతోనే యాడ్ చేయాలి, కేని కేతోనే యాడ్ చేయాలి. సో ఇక్కడ ఐ ఇలా యాడ్ చేస్తే మీకు చెప్పాను, ఇలా బాక్సెస్ ఆర్ బ్రాకెట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ జే క్యాప్ ఇలా బ్రాకెట్స్ ప్లస్ కే క్యాప్ ఇలా బ్రాకెట్స్ ప్లస్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు జే. ఇప్పుడు రెండు యాడ్ చేయాలి. ఐ పక్కన ఇక్కడ ఏముంది 1 ప్లస్ 2 దట్ ఈస్ 3. సో హియర్ -2 ప్లస్ 1 దట్ ఈస్ -1. సో హియర్ ప్లస్ 2 హియర్ -1 దట్ ఈస్ 1. క్లియర్ మై డియర్? సో ఇక్కడ ఎంత వచ్చేసింది అన్న, ఇది 3i క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ప్లస్ ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు జే క్యాప్. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏం సబ్జెక్ట్ చేయి, ఏ క్యాప్ని ఏ వెక్టర్ని సబ్జెక్ట్ చేయి. ఏ వెక్టర్ సబ్జెక్ట్ చేస్తే 3i క్యాప్ ఇటు వచ్చేస్తే ఏమవుతుంది అన్న, -3i క్యాప్ మైనస్ జే వచ్చేస్తే ఏమవుతుంది ప్లస్ జే. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ జే ఉంది దట్ ఈస్ ప్లస్ జే ప్లస్ ఎక్స్ట్రా ఏముంది ప్లస్ కే క్యాప్ ఇటు వచ్చేస్తే మైనస్ కే క్యాప్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది -3i క్యాప్ ప్లస్ 2j క్యాప్ మైనస్ కే క్యాప్. దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా క్వశ్చన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి, సింపుల్గా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోండి, వచ్చేస్తుంది. క్లియర్? రైట్, నెక్స్ట్ చూద్దాం. ద యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ద రిజల్టాంట్ ఆఫ్ ద వెక్టార్స్. ఏ వెక్టర్ ఇచ్చాడు, బి వెక్టర్ ఇచ్చాడు. యూనిట్ వెక్టర్ ప్యారలల్ టు ద రిజల్టాంట్ ఆఫ్ ద వెక్టార్స్. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే రిజల్టాంట్ ఆఫ్ ద వెక్టర్ రాయండి. సో రిజల్టాంట్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టర్ ప్లస్ బి వెక్టర్. రెండు వెక్టార్స్ ని యాడ్ చేయండి. ఫస్ట్ మీకు ఏం చెప్పారు, యాడ్ చేస్తున్నప్పుడు ఐ వెక్టార్ని ఐ క్యాప్ని యాడ్ చేయాలి, ప్లస్ జే క్యాప్ని యాడ్ చేయాలి, నెక్స్ట్ కే క్యాప్ని యాడ్ చేయండి. రైట్, ఇక్కడ ఏ వెక్టర్లో ఐ క్యాప్ పక్కన ఏముందన్న 4. చూడండి ఒకసారి అన్ని చూపిస్తాను వాల్యూస్. ఐ క్యాప్ పక్కన 4 ఉంది, బిలో ఐ క్యాప్ పక్కన 2 ఉంది. ఓకే రైట్, 4 యాడ్ చేస్తున్న వాటి 4 ప్లస్ 2 దట్ ఈస్ 6. నెక్స్ట్ ఇక్కడ జే క్యాప్ లో +3 ఉంది, ఇక్కడ -3 ఉంది, +3 -3 దట్ ఈస్ 0. కే పక్కన ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కే పక్కన 2 ఉంది, 6 + 2 దట్ ఈస్ 8. సో నీకు వచ్చేసింది ఆన్సర్. దిస్ ఈస్ ద ఏ ప్లస్ బి వెక్టర్ యాడ్ చేస్తే నీకు వచ్చే రిజల్టాంట్. ఇప్పుడు రిజల్టాంట్ రాసి 6i క్యాప్ 0 అయిపోయింది కాబట్టి దట్ ఈస్ 8k క్యాప్. సో దిస్ ఈస్ ద రిజల్టాంట్ ఆఫ్ 2 వెక్టర్స్. బట్ ఇక్కడ అడిగింది ఏంటన్నా, యూనిట్ వెక్టర్ అడిగాడు. సో ఎనీ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఇట్స్ యూనిట్ వెక్టర్. సో ఇక్కడ యూనిట్ వెక్టర్ని సబ్జెక్ట్ చేస్తే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మరి వెక్టర్ ఎంత వచ్చిందన్నా 6i క్యాప్ ప్లస్ 8k క్యాప్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ సపరేట్ గా చేసే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ √ ఐ పక్కన ఏముంది 6 హోల్ స్క్వేర్ ప్లస్ కే పక్కన ఏముంది 8 హోల్ స్క్వేర్. రైట్, దిస్ ఈజ్ √6 స్క్వేర్ 36. ఓకేనా, 8 స్క్వేర్ 64 దట్ ఈస్ 100 √100 దట్ ఈస్ 10. సో ఇది వచ్చేసి 1/10. సో దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ along resultant vector 1/10 6i cap plus 8k cap. So this is the answer. So children, స్టెప్ బై స్టెప్ చేస్తే ఈజీగా వస్తుంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఎస్పెషల్ నీట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఫార్ములాస్ అన్నీ ఒక పేపర్లో రాసుకొని బట్టి కొట్టి ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఫార్ములా పెడదామని ట్రై చేస్తారు. అందుకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అలా వద్దు నాన్న, నో షార్ట్ కట్స్, ఓన్లీ డూ
hard work. Right. Next question. If A vector is equal to 2i cap plus 2j cap minus k cap and B vector equal to I cap plus j cap plus k cap, find a vector C which is parallel to A but has magnitude 3 times that of B. This is very important question. ఇప్పుడు మనని ఏ వెక్టర్ కనుక్కోమను. ఫైండ్ ఏ వెక్టర్ సి. సపోజ్ సి వెక్టర్ రాస్తా ఫస్ట్ వన్. సి వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ వెక్టర్ ఏం రాస్తాం, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ యూనిట్ వెక్టర్. క్లియర్, దిస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఏమన్నాడు, ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ 3 times దట్ ఆఫ్ పి. అంటే దాని మ్యాగ్నిట్యూడ్ అంట 3 times magnitude of B vector. Clear. Next, already you know very well, if two vectors, here A vector and C vector, if these two vectors are parallel ఉంటే మీనింగ్ ఏంటన్నా, parallel ఉంటే వాటి యూనిట్ వెక్టార్స్ సేమ్ అవుతాయి. దిస్ ఈస్ ద ట్రిక్. ఇఫ్ టూ వెక్టార్స్ ఆర్ parallel, their unit vectors are in same directions. their unit vectors are same. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే యూనిట్ వెక్టర్ సి దగ్గర సియర్ ఏ యూనిట్ వెక్టర్ రాస్తాం, రైట్. ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ ఈజీగా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయండి, యూనిట్ వెక్టర్ ఏ ఫైండ్ అవుట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయండి, రైట్. దీని ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి వెక్టర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సియర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి అంటే అండర్ రూట్ ఐ పక్కన ఏముందన్నా 1, దట్ ఈస్ 1 హోల్ స్క్వేర్, ప్లస్ జే పక్కన ఏముందన్నా 1, దట్ ఈస్ 1 హోల్ స్క్వేర్, k పక్కన ఏముందన్నా 1, దట్ ఈస్ 1 హోల్ స్క్వేర్, రైట్. దిస్ ఈస్ 1 square 1, 1 square 1, 1 square 1, that is root 3. So magnitude of B vector is root 3. Clear. Next, unit vector of A find out J. Any unit vector is equal to vector by its magnitude. చాలా టైం చెప్పాను. ఇక్కడ ఏ వెక్టర్ రాశాయి, ఏ వెక్టర్ ఎంతనా 2i cap plus 2j cap minus k cap by అండర్ రూట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఐ పక్కనే ఉంది 2 హోల్ స్క్వేర్, జే పక్కనే ఉంది 2 హోల్ స్క్వేర్, ప్లస్ కే పక్కన 1, దట్ ఈస్ 1 హోల్ స్క్వేర్. ఫస్ట్ కింద సాల్వ్ చేద్దాం. 2 square 4, 2 square 4, 1 square 4 plus 4 8 plus 9, సో దట్ ఈస్ రూట్ 9. సో నీకు ఎంత వస్తుంది, 3 వచ్చేసింది. ఓకేనా, రైట్. ఇప్పుడు తీసుకొచ్చి ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ పెట్టేసి, రైట్. సో దట్ ఈస్ 3. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, that is root 3. Next, unit vector of A, ఏముంది యూనిట్ వెక్టర్ ఆఫ్ A 2i cap plus 2j cap minus k cap. వీటికి బ్రాకెట్ వచ్చేసి కింద రూట్ 9 వచ్చేసి 3 వచ్చేసింది. సో హియర్ 3 గెట్స్ క్యాన్సల్. ఇప్పుడు రూట్ 3 లోపల చేసేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 root 3 i cap plus 2 root 3 j cap minus root 3 k cap. So this is vector C. So C vector equal to 2 root 3 I cap plus 2 root 3 j cap minus root 3 k cap. Option 2 is the right answer. ఇది చాలా టైమ్స్ వచ్చింది నా ఎగ్జామ్ లో, ఇది ఎంసెట్ లో వస్తుంది, నీట్ లో వస్తుంది, జాగ్రత్త చూసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద వెలాసిటీ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ I cap plus j cap minus k cap meter per second. A force of 10 root 3 Newton parallel to the velocity in vector form is. చూడండి, మళ్ళీ ఫోర్స్ వెక్టార్ వెలాసిటీ వెక్టార్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. చూడండి, ఫోర్స్ వెక్టార్ అండ్ వెలాసిటీ వెక్టార్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. అలా సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు వాటి యూనిట్ వెక్టర్స్ ని మనం సేమ్ డైరెక్షన్ లో తీసుకోవచ్చు. కాబట్టి యూనిట్ వెక్టర్ ఫోర్స్ దగ్గర మనం వెలాసిటీ వెక్టర్ యూనిట్ వెక్టర్ పెట్టొచ్చు. క్లియర్ మై డియర్, ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫోర్స్ వెక్టర్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. చూడండి, ఫోర్స్ వెక్టర్ ఈస్ ఈక్వల్ టు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇట్స్ యూనిట్ వెక్టర్. క్లియరా? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ మనకి ఇచ్చాడు 10 root 3 ఇచ్చాడు, కాబట్టి 10 root 3 పెట్టేసేయండి ఇక్కడ, ఇంటూ ఫోర్స్ యూనిట్ వెక్టర్ ప్లేస్ లో నువ్వేం రాయొచ్చు, వెలాసిటీ యూనిట్ వెక్టర్ రాసుకోవచ్చు. ఓకేనా? మరి వెలాసిటీ యూనిట్ వెక్టర్ ని ఇలా సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయి. వెలాసిటీ యూనిట్ వెక్టర్ ఈక్వల్ టు వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మరి వెక్టర్ ఎంత ఇచ్చారు, ఇది ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ మైనస్ కే క్యాప్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. ఐ పక్కనే ఉంది 1 స్క్వేర్, జే పక్కనే ఉంది 1 స్క్వేర్, కే పక్కనే ఉంది 1 స్క్వేర్. సో ఇది వచ్చేసి నీకు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ మైనస్ కే క్యాప్ రూట్ 3. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాయి. దెన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు
ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఏం చేయాలి, యూనిట్ వెక్టర్ ఎవరు తీసుకున్నాను నేను, వెలాసిటీ తీసుకున్నాను. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేయి, 10√3 ఇంటూ యూనిట్ వెక్టర్ ఆఫ్ వెలాసిటీ ఎంత వచ్చిందా మనకి, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ మైనస్ కే క్యాప్ బై రూట్. సో √3 గెట్స్ క్యాన్సల్, 10 లోపల వేసేస్తే 10 ఐ క్యాప్ ప్లస్ 10 j cap minus 10 k cap. So this is the force. So force equal 10 I cap plus 10 j cap minus 10 k cap. So in Newton. So which option? Option 1 is the right answer. Right. Next question. అర్థమైందా ఇది? సో if force and velocity, if two vectors are in same direction, అవి parallel గా ఉన్నాయంటే same direction, అవి same direction ఉన్నాయంటే అవి వాటి యూనిట్ వెక్టర్స్ కూడా సేమ్ అవుతాయి. దట్స్ ద ట్రిక్. రైట్. నెక్స్ట్ ద డైరెక్షన్ కొసైన్స్, వెరీ ఇంపార్టెంట్. నేనే మనం చెప్పుకున్నాం డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఎ వెక్టర్ రూట్ ఐ క్యాప్ ప్లస్ రూట్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ఆర్. ఎప్పుడు డైరెక్షన్ కొసైన్స్ అడిగినా మీకు ఏం చెప్పాను నేను, ఏ వెక్టర్ ని ఇలా రాయి, ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ రాసిన తర్వాత ఏం చెప్పాను నేను మీకు సింపుల్ గా, సియర్ దిస్ ఈజ్ ఎ వెక్టర్. ఇలా ఒక వెక్టర్ ని తీసుకొని సియర్ ఎక్స్ యాక్సిస్ తో వై యాక్సిస్ తో జెడ్ యాక్సిస్ తో చేస్తే, ఎక్స్ యాక్సిస్ తో అల్ఫా చేస్తే చూడండి, ఏ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో అల్ఫా చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాస్ ఆల్ఫా, వై యాక్సిస్ తో బీటా చేసింది, వెక్టర్ దేంతో చేస్తే అక్కడ కాస్ పెట్టేసి, సో దిస్ ఈజ్ ఏ కాస్ బీటా. సియర్ జెడ్ యాక్సిస్ తో గామా చేసింది కాబట్టి దిస్ ఈజ్ ఏ కాస్ గామా. ఇప్పుడు ఏ వెక్టర్స్ ని మనం రాయొచ్చు వెక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్ లో, ఏఎక్స్ ప్లస్ లో ఏ కాస్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ ఏ కాస్ బీటా జే క్యాప్ ప్లస్ ఏ కాస్ గామా కే క్యాప్. చూడండి ఇప్పుడు ఏఎక్స్ ఏ కాస్ ఐ పక్కన ఏమైనా వాటిని ఈక్వేట్ చేయి, ఐ పక్కన ఈక్వేట్ చేస్తే నీకు ఏమొస్తుంది, ఏ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. ఫ్రమ్ దిస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇక్కడ నువ్వు ఇది ఏ అనేది మ్యాగ్నిట్యూడ్, ఈ ఏ వెక్టర్ ఎక్స్ యాక్సిస్ తో చేస్తున్నప్పుడు ఇక్కడ నువ్వు ఏ రాసేది ఏంటిది, ఈ ఏ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్. క్లియర్ మై డియర్? ఇప్పుడు ఏఎక్స్ వాల్యూ ఎంత, ఏవై వాల్యూ ఎంత, ఏజెడ్. సో ఇక్కడ √2 దిస్ ఈజ్ ఏఎక్స్ వాల్యూ, √2 ఏవై వాల్యూ, ఐ పక్కన ఉంది ఏఎక్స్, జే పక్కన ఉంది దిస్ ఈజ్ ఇక్కడ ఏంటంటే 1, దిస్ ఈజ్ ఏజెడ్ వాల్యూ. మరి నెక్స్ట్ ఏం కావాలి నీకు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కావాలి. ఇక సబ్స్టిట్యూట్ చేయి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సాల్వ్ చేయి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఐ పక్కన ఏముంది √2 దట్ ఈస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది సాల్వ్ చేస్తే నీకు √2 హోల్ స్క్వేర్ 2, √2 హోల్ స్క్వేర్ 2, 1 స్క్వేర్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు √5. సో నీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వచ్చేసింది. ఇక కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏఎక్స్ వాల్యూ, ఏఎక్స్ వాల్యూ ఎంత నాన్న √2, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎంత వచ్చింది నీకు √5. సో కాస్ ఆల్ఫా వాల్యూ √2 బై √5. నెక్స్ట్ కాస్ బీటా సిమిలర్ గా రాసే కాస్ బీటా, ఇక్కడ నువ్వు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే కాస్ బీటా ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. వాట్ ఈస్ ఏవై వాల్యూ √2, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ √5. సో కాస్ బీటా వాల్యూ ఆల్సో √2 బై √5. నెక్స్ట్ కాస్ గామా, కాస్ గామా ఈక్వేట్ దిస్ ఏజెడ్ అండ్ దీస్ టూ ఈక్వేట్ చేస్తే కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఏజెడ్ వాల్యూ ఎంత 1, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ √5. సో కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా వీటినే డైరెక్షన్ కొసైన్స్ అంటారు. డైరెక్షన్ కొసైన్స్ మీన్స్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా, ఇవి వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటారు. ఏమొచ్చాయి మనకు వాల్యూస్ √2 బై √5, √2 బై √5, 1 బై √5. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్, అర్థమై ఉంటుంది. ఓకేనా? రైట్. ఇయర్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. దిస్ ఈస్ కాస్ ఆల్ఫా కాదు నానా, ఇది కాస్ బీటా. సో దిస్ ఈస్ కాస్ బీటా. సో క్లియర్ 80 ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 81. వెక్టార్ P makes angles alpha, beta and gamma with x, y and z axis respectively. Then cos square alpha plus cos square beta then cos square gamma is equal to. ఇది చాలా సింపుల్ అన్న, ఎలా చేయొచ్చో చూడండి. Here vector P makes an angle alpha with x axis, beta with y axis and gamma with
జెడ్ యాక్సిస్. ఇప్పుడు మనం పి వెక్టార్ని ఏం రాయొచ్చు, మీకు చెప్పాను ఏదైనా వెక్టార్ని ఎలా రాయాలి ఎలా రాయాలి 2 ways లో రాయొచ్చు. ఫస్ట్ ఎలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ కాంపోనెంట్ ని పిఎక్స్ రాయండి, వై కాంపోనెంట్ ని పి రాయండి, జెడ్ కాంపోనెంట్ ని పిజెడ్ రాయండి. ఇది 1 step. ఇంకొక స్టెప్ ఏం రాయొచ్చు, పి దీంతో ఆల్ఫా చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది పి కాస్ ఆల్ఫా, పి వెక్టర్ వై యాక్సిస్ తో బీటా చేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది అన్న పి కాస్ బీటా, వెక్టర్ జెడ్ యాక్సిస్ తో గామా చేస్తుంది కాబట్టి పిజెడ్ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు పి కాస్ గామా రాసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్ వైపే ఉన్నాయి, ఈ రెండు వై వైపే ఉన్నాయి, ఈ రెండు జెడ్ వైపే ఉన్నాయి కాబట్టి వీటిని ఈక్వేట్ చేయొచ్చు. ఎలా ఈక్వేట్ చేయొచ్చో చూస్తా చూడండి. పి వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తావు పిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ పివై జే క్యాప్ ప్లస్ పిజెడ్ కే క్యాప్ రాస్తావు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దాం, ఆ వాల్యూస్ పిఎక్స్ ప్లస్ ఏం రాసుకోవచ్చు నాన్న పి కాస్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ పివై ప్లస్ లో పి కాస్ గా బీటా జే క్యాప్, పిజెడ్ ప్లస్ లో పి కాస్ గామా కే క్యాప్. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దాం, మనకి కాజ్ స్క్వేర్ అన్నాడు అంటే స్క్వేర్ రావాలి. స్క్వేర్ రావాలంటే నువ్వు ఏం చేస్తే స్క్వేర్ వస్తుంది, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. రైట్, మ్యాగ్నిట్యూడ్స్. సో అన్నిటికీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ చేసేద్దాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి, రైట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు, మరి రైట్ సైడ్ మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నప్పుడు ఐ పక్కన ఏముందో దాన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తున్నప్పుడు ఆ స్క్వేర్ పీకి వస్తుంది కాజ్కి వస్తుంది. సో పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ పి స్క్వేర్ కాజ్ స్క్వేర్ గామా. మనం పి స్క్వేర్ ని కామన్ తీసేస్తే అన్నిట్లో పి స్క్వేర్ స్క్వేర్ రూట్ పి స్క్వేర్ కాడికి వస్తే పి అవుతుంది. దిస్ ఈజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పి, ఇది పి అవుతుంది. ఇట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది అన్న మనకి అండర్ రూట్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా అవుతుంది. సో పీపీ గెట్స్ క్యాన్సిల్, వాల్యూ ఎంత ఉంటుంది అన్న 1. ఇట్ సైడ్ ఎంత ఉంటుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేయి, దెన్ స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. సో 1 స్క్వేర్ ఈక్వల్ టు 1 వచ్చేస్తుంది. ఈ 1 స్క్వేర్ లెఫ్ట్ సైడ్ 1 పెట్టేస్తా. ఇది వచ్చేసరికి ఇటువైపు ఎంత వచ్చింది నీకు కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. సో కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా is equal to cos square alpha plus cos square beta plus cos square gamma is equal to ఎంత వచ్చింది value 1. So option 2 is a right answer, 82. So option 2 is a right answer. Next question, find the direction cosines of vector. Direction cosines ఇందాకనే మనం చూసాం. డైరెక్షన్ cosines అంటే cos alpha, cos beta, cos gamma. సో కాకపోతే ఇప్పుడు 2 వెక్టార్స్ కలిపి రిజల్టాంట్ తీసుకొని వాటికి చేద్దాం. ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అన్నాడు కదా, ఫస్ట్ దాని రిజల్టాంట్ ఫైండ్ అవుట్ చేయండి. సో రిజల్టాంట్ ఈజ్ హియర్ ఈక్వల్ టు ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్. మైనస్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాను, ఐని ఐతోనే చేయండి, ఐ క్యాప్, నెక్స్ట్ జే క్యాప్, నెక్స్ట్ కే క్యాప్. ఇలా ఐని ఐతోనే జే కే. ఇక్కడ మైనస్ చేస్తున్నాం ఏ మైనస్ బి. చూడండి ఏ మైనస్ బి చేస్తున్నప్పుడు ఏ పక్కన ఏముంది 2, బి పక్కన ఏముంది 2, 2 మైనస్ 2 దట్ ఈస్ 0. నెక్స్ట్ బి చేస్తున్నాం 3 మైనస్ 2, 3 మైనస్ 2 3 మైనస్ 2 ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ 1 మైనస్ 3. ఇప్పుడు ఈ వాల్యూస్ రాశాను నాన్న. 0 ఐ క్యాప్, 3 మైనస్ 2 దట్ ఈస్ 1 జే క్యాప్, 1 minus 3 minus 2k cap. So this is the resultant vector of A minus B. మరి A minus B చేసిన తర్వాత ఈ రిజల్టెంట్ ఏంది, ఐతో ఎంత యాంగిల్, జే యాక్సిస్ మీన్స్ వై యాక్సిస్ తో ఎంత యాంగిల్, జెడ్ యాక్సిస్ ఎంత యాంగిల్ మనకు కావాలి. ఓకేనా. ఇప్పుడు ఈ జీరోని ఏం రాయొచ్చు మనం, ఇంతకు ముందే చెప్పాను. ఐ పక్కన ఉన్నదాన్ని ఏఎక్స్ అనుకోండి, జే పక్కన ఉన్నదాన్ని ఏవై అనుకోండి, ఓకేనా. కే పక్కన ఉన్నదాన్ని ఏజెడ్ అనుకోండి. ఏఎక్స్ ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం, ఇందాక ఏఎక్స్ ప్లేస్ లో ఏం రాయొచ్చు, ఏదైనా ఒక వెక్టర్. సియర్ సింపుల్, ఎప్పుడు ఒకటే స్టెప్ ఒకటే స్టైల్లో వెళ్ళిపోండి. ఇది ఆర్, ఇది దీంతో ఆల్ఫా చేస్తుంది, ఇది ఏం రాయొచ్చు ఆర్ కాజ్ ఆల్ఫా. రైట్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సపోజ్ వై యాక్సిస్ తో బీటా చేస్తుంది, దిస్ ఈజ్
r cos beta. Right, next z axis తో gamma చేస్తుంది. This is r cos gamma. So this is rx, this is ry, this is rz. అంతే, సింపుల్ సింపుల్. ఏఎక్స్ ఏవై ప్లస్ లో ఇక్కడ నేను ఏ వెక్టర్ అయితే అది ఇక్కడ ఆర్ కాబట్టి ఇవేం రాస్తాను నేను ఆర్ఎక్స్ సియర్ ఆర్ఎక్స్ ఆర్వై ఆర్జెడ్. ఇప్పుడు డైరెక్షన్ క్వశ్చన్స్ రాయాలి. ఈ రెండు ఈక్వల్ చేసిన ఆర్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎక్స్, దెన్ కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ఎక్స్? 0. magnitude of r కావాలి. సో ఫస్ట్ ఫైండ్ magnitude of r, దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ i పక్కన ఏముందంటే 0, దట్ ఈస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ j పక్కన 1 స్క్వేర్ ప్లస్ k పక్కన 2, దట్ ఈస్ 2 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు అండర్ రూట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 1 ప్లస్ 4, దట్ ఈస్ రూట్ 5. సో magnitude వచ్చేసి రూట్ 5, బట్ 0 బై సంథింగ్, దట్ ఈస్ 0. నెక్స్ట్ కాజ్ బీటా చేసాను. కాస్ బీటాకి వచ్చేసరికి ఆర్వై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. సేమ్ కాస్ బీటాకి వచ్చేసరికి చూడండి ఆర్వై ఈక్వల్ టు ఇది సబ్జెక్ట్ చేయండి, కాస్ బీటాని సబ్జెక్ట్ చేస్తే ఆర్వై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. వాట్ ఈస్ ద ఆర్వై వాల్యూ? 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ రూట్ 5. సో దట్ ఈస్ 1 బై రూట్ 5. సిమిలర్లీ కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆర్జెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్జెడ్? మైనస్, ఇక్కడ మైనస్ పెట్టాలి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయట్లే. -2 బై మ్యాగ్నిట్యూడ్ రూట్ 5, దట్ ఈస్ -2 బై రూట్ 5. సో వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాము. సో కాజ్ ఆల్ఫా 0, కాజ్ బీటా 1 బై రూట్ 5, కాజ్ గామా -2 బై రూట్ 5. వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాము. సో ఏమొచ్చింది ఆప్షన్? ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. రైట్, 3 forces are acting on a particle as shown in the figure. To have the resultant forces only along the y direction. మనకి రిజల్టెంట్ ఫోర్స్ ఓన్లీ y డైరెక్షన్ లో రావాలి. అప్పుడు ఓన్లీ y డైరెక్షన్ రావాలంటే ఏం కావాలి? x డైరెక్షన్ ఉన్న ఫోర్సెస్ మొత్తం ఏం కావాలి? క్యాన్సిల్ కావాలి. సో దీన్ని సింపుల్ గా ఏం రాసే చూడండి, ఫర్ ద రిజల్టెంట్ టు బి ఓన్లీ అలాంగ్ ద y యాక్సిస్. నీకు రిజల్టెంట్ అనేది మొత్తం y యాక్సిస్ మీదనే రావాలంట. రిజల్టెంట్ ఫోర్స్ అంటే x యాక్సిస్ మీద ఉన్న రిజల్టెంట్ ఫోర్సెస్ ఏం కావాలి? 0 రావాలి. మరి 0 వచ్చాయా రాలేదా చూద్దాం. ఒకవేళ రాలేదనుకో, వాట్ ఈస్ ద అడిషనల్ ఫోర్స్? ఎంత ఫోర్స్ నువ్వు యాడ్ చేస్తే రిజల్టెంట్ ఫోర్స్ అలాంగ్ x డైరెక్షన్ 0 అవుద్ది. అంటే కాంపోనెంట్స్ వల్ల x డైరెక్షన్ లో వచ్చే ఫోర్స్ అంతా 0 రావాలి. ఒకవేళ రాలేదనుకో, నువ్వు అడిషనల్ ఫోర్స్ x వైపు ఎంతో అంతా యాడ్ చేయి, x వైపు యాడ్ చేసి అలాంగ్ x డైరెక్షన్ ఫోర్సెస్ అనేది మొత్తం నెట్ ఫోర్స్ అనేది 0 అయింది. దెన్ నెట్ ఫోర్స్ ఈజ్ యాక్ట్ ఓన్లీ అలాంగ్ y డైరెక్షన్. ఓకే, దీన్ని ఎలా చేయొచ్చో చూడండి. ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం. హియర్ 1 Newton ఈజ్ ఎ వెక్టర్. ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ దిస్ యాక్సిస్. చూడండి 1 Newton దీని 30 degrees y తో యాక్ట్ చేస్తుంది. చూడండి 1 Newton, హియర్ దిస్ ఈజ్ 1 Newton 30 degrees దీంతో చేస్తుంది. అప్పుడు దేంతో చేస్తే దాని వైపు మనం x రాయొచ్చు. కాబట్టి ఇది ఏం రాస్తా నేను? 1 cos 30 degrees. సపోజ్ దిస్ ఈజ్ y యాక్సిస్, y యాక్సిస్ పర్పెండిక్యులర్ ఓవర్ x యాక్సిస్. ఈ వెక్టర్ అనేది x కి y కి మధ్యలో ఉండాలి. సో ఇది 1 cos 30 పర్పెండిక్యులర్ ఏమవుతుంది? సైన్ అవుతుంది. సో 1 sin 30 degrees. రైట్, మనకి sin 30 వాల్యూ 1/2. రైట్, cos 30 వాల్యూ, cos 30 అంటే sin 60, దట్ ఈస్ √3/2. సో ఈ స్ప్లిట్ అయిపోయింది మనకి. ఈ స్ప్లిట్ అయినాక సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది చూడండి 4 Newton. దిస్ 4 Newton ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ దిస్. కాబట్టి ఇది ఏం రాయొచ్చు? 4 cos 60 రాయొచ్చు. దీనికి పర్పెండిక్యులర్ ఇది కాబట్టి ఇదేమో 4 sin 60 రాయొచ్చు. క్లియర్? ఇప్పుడు చూద్దాం. 4 cos 60 అంటే sin 30 వాల్యూ 1/2. సో ఈ వాల్యూ ఇక్కడ రాస్తుంది చూడండి. 4 into sin 60 వాల్యూ √3/2, దట్ ఈస్ 2 1 2. సో ఇట్స్ వాల్యూ ఈస్ 2√3. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 Newton 30 degrees దీంతో చేస్తుంది కాబట్టి ఇదేం రాయొచ్చు? 2 cos 30 రాయొచ్చు. క్లియర్? దీనికి పర్పెండిక్యులర్ గా ఇది. సో దీన్ని ఏం రాయొచ్చు?
2 sin 30 degrees. క్లియర్, కన్ఫ్యూజ్ కాకండి. 2 వెక్టార్ దీంతో 30 చేస్తుంది కాబట్టి కాస్, దీనికి పర్పెండిక్యులర్ ఇది కాబట్టి సైన్, ఇది అనేది ఎక్స్ వైకి మధ్యలో ఉంటుంది, రైట్. కాస్ 30 అంటే సైన్ 60, దట్ ఈస్ √3/2. 2 గెట్స్ క్యాన్సర్. నెక్స్ట్ 2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2, 2 గెట్స్ క్యాన్సల్, వాల్యూ ఈజ్ 1. సో అన్ని వెక్టార్స్ నేను స్ప్లిట్ చేశాను. ఇప్పుడు స్ప్లిట్ చేసిన తర్వాత అన్ని వెక్టార్స్ని మనం చూడండి, నేను ఎలా రాస్తాను చూడండి, సింపుల్గా అన్ని వెక్టార్స్ని ఇక్కడ రాసి ఎక్స్ వైపు ఏమి ఉన్నాయి, వై వైపు ఏమి రాసి, ఓకే రైట్. చూడండి ఎక్స్ వైపు, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ వైపు మనకి ఎంత వచ్చిందన్న ఈ వాల్యూ 1/2, ఇది 1/2, ఇది కూడా ఎక్స్ వైపే ఉంది, దీని వాల్యూ ఎంత 1. సో ఫస్ట్ వెక్టర్ చూద్దాం, రైట్. సో 1 న్యూటన్ చూద్దాం, క్లియర్. అందరూ ఒకసారి 1 న్యూటన్ చూడండి, 1 న్యూటన్, దిస్ ఈజ్ 1 న్యూటన్. 1 న్యూటన్ ఎక్స్ వైపు ఎంత ఉంది 1/2. సో రైట్ ఎక్స్ వైపు 1/2, ఓకే. నెక్స్ట్ క్లియర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 4 న్యూటన్. 4 న్యూటన్ ఎక్స్ వైపు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఎంత వచ్చింది ఇక్కడ మనకి 4 ఇంటూ 1/2, 2 1 జా 2 2 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. సో 4 న్యూటన్ చేసి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు 2 వచ్చేసింది. క్లియర్ మై డియర్, అంతే ఉందా? క్వశ్చన్ ఒకసారి సరిగ్గా చూడండి, అంతే వచ్చిందా, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఎక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఈ 2 న్యూటన్ చూడండి, ఫస్ట్ మనకు ఉన్నాయి 3 ఫోర్సెస్, 1 న్యూటన్, 4 న్యూటన్ అండ్ 2 న్యూటన్. 1 న్యూటన్ ఎక్స్ వైపు చేశాను, 4 న్యూటన్ చేశాను, ఇప్పుడు 2 న్యూటన్ ఎక్స్ వైపు ఎంత ఉందన్న 1, బట్ దిస్ ఈస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది కాబట్టి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు 1 పెట్టేసి, రైట్. సో ఎక్స్ వైపు వచ్చేసినాయి. సో మనకి ఎక్స్ వైపే క్యాలిక్యులేట్ చేద్దాం. మరి ఎక్స్ వైపు చూడండి, దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఎక్స్ వైపు చూడండి, ద నెట్ ఎక్స్ కాంపోనెంట్ మస్ట్ బి 0 కావాలి. మరి 0 అయిందా? ఇక్కడ 1/2 ప్లస్ 1, 1/2 ప్లస్ 1 ఉంది, 1/2 ప్లస్ 1 అయినా వచ్చింది, 1/2 ప్లస్ 1 ఇది 2. మరి మనకి ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉంది అంటే దీన్ని ఏం రాయొచ్చు చూడండి, ఎంత సింపుల్ రాస్తా చూడండి. దిస్ ఈజ్ ఐ క్యాప్ పెట్టేసి 1/2 ప్లస్ 1, 1/2 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. క్లియర్. ఐ 2 ఎటువైపు ఉంది, మైనస్ ఐ క్యాప్ వైపు ఉంది. క్లియర్. ఇప్పుడు ఐ క్యాప్ని సబ్జెక్ట్ చేస్తే మనం 3/2 -2 అవుతుంది. క్లియర్ మై డియర్. మరి 3/2 -2 అంటే 2 ఎల్సిఎం దీనా 1, దట్ ఈస్ 3, 1 దట్ ఈస్ ఎంత వచ్చిందనా -4/2, దట్ ఈస్ ఈక్వల్ టు -1/2 ఐ క్యాప్. క్లియర్. ఇక చూడండి ఎఫ్ నెట్ మనకి ఎక్స్ వైపు ఎఫ్ నెట్ ఈక్వల్ టు -1/2 ఐ క్యాప్ అయింది. కానీ మనకి ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఏం కావాలి, 0 కావాలి. మరి 0 రావాలి అంటే ఈ వెక్టార్ కి నువ్వు ఎంత వెక్టార్ యాడ్ చేస్తే 0 అవుతుంది. -1/2 ఉంది కాబట్టి నువ్వేం యాడ్ చేయి, +1/2 ఐ క్యాప్, +1/2 ఐ క్యాప్ యాడ్ చేస్తే ఎఫ్ నెట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ 0 అయిపోద్ది. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. ద అడిషనల్ ఫోర్స్. వాట్ ఇస్ ద అడిషనల్ ఫోర్స్? ద అడిషనల్ ఫోర్స్ ఈజ్ 1/2 ఐ క్యాప్, పాజిటివ్ 1/2 ఐ క్యాప్, దట్ ఈస్ +0.5 న్యూటన్. సో +0.5 న్యూటన్ ఫోర్స్ ఇది యాడ్ చేస్తే నీకు ఎక్స్ కాంపోనెంట్ అనేది నెట్ ఫోర్స్ ఎలా ఎక్స్ కాంపోనెంట్ 0 అయిపోద్ది. క్లియర్. ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తే ఈజీగా వస్తుందన్న. సో మళ్ళీ ఒకసారి చూడండి, 1 న్యూటన్ని స్ప్లిట్ చేశాను, 4 న్యూటన్ని స్ప్లిట్ చేశాను, 2 న్యూటన్ని స్ప్లిట్ చేశాను. అలా స్ప్లిట్ చేసిన వాల్యూస్ నేను సపరేట్గా రాసుకున్నాను. బికాజ్ నెట్ ఫోర్స్ ఎలాంగ్ వై డైరెక్షన్ ఉంది కాబట్టి నేను వై ఏం క్యాలిక్యులేట్ చేయట్లే, మనకు ఓన్లీ ఎక్స్ కాంపోనెంట్ 0 కావాలి కాబట్టి ఎక్స్ వైపే క్యాలిక్యులేట్ చేయి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్స్ ఎఫ్. జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్. ద ఫోర్స్ ఎఫ్ ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ ప్లస్ 3k క్యాప్ ఈజ్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ ఆల్ఫా. రైట్. చూడండి, జాగ్రత్త చూడండి. ఇలా ఫస్ట్ ఇనిషియల్ గా ఇలా ఉంది ఫోర్స్, దీన్ని F1 అనుకుంటాను. తర్వాత ఇది యాంగిల్ ఆల్ఫాతో రొటేట్ చేశారు. మరి యాంగిల్ ఆల్ఫాతో రొటేట్ చేస్తున్నప్పుడు చూడండి, మ్యాగ్నిట్యూడ్ ఈ సేమ్, మ్యాగ్నిట్యూడ్ మారదు కానీ డైరెక్షన్ ఏమవుతుందని చేంజ్. కాబట్టి ఈ 2 వెక్టార్స్ సేమ్ వెక్టార్స్ కాదు. మీకు వీడియో 1లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. 360 అయితే ఓకే, అవి తిరిగి మళ్ళీ 360 డిగ్రీస్ చేస్తే సేమ్ ఉంటాయి. కానీ అదర్ దాన్ 360 డిగ్రీస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది కానీ డైరెక్షన్ వేరే ఉంటుంది కాబట్టి ఆ 2 వెక్టార్స్ సేమ్ కాదు. కాబట్టి ఈ వెక్టార్ వేరే, ఈ వెక్టార్ వేరే. బట్
టూ మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి ఇక్కడ హింట్ ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F1 ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F2. ఇది బేస్. దిస్ ఈస్ ద హింట్ ఫర్ దిస్ క్వశ్చన్. నువ్వు ఇది ఈక్వల్ చేసుకుంటే నీకు ఈజీగా వస్తుంది. సో F1 మ్యాగ్నిట్యూడ్ని F2 మ్యాగ్నిట్యూడ్ని రాసాయి. ఫస్ట్ F1 వాల్యూ ఏంటన్నా, F1 వాల్యూ దట్ ఈస్ ద F1 అనేది దీని ఇనిషియల్ వెక్టర్ అనుకుంటాను. దిస్ ఈస్ ద ఇనిషియల్ వెక్టర్ అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ వెక్టర్. దేర్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్ బట్ దేర్ డైరెక్షన్స్ ఆర్ డిఫరెంట్. మనకి మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాబట్టి మ్యాగ్నిట్యూడ్ పెట్టుకొని చేద్దాం. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ పెట్టుకొని చేస్తే దిస్ వాల్యూ ఆఫ్ బి మనకు వచ్చేస్తుంది. రైట్, మ్యాగ్నిట్యూడ్స్ ఎట్లా కనుక్కోవాలి మీకు తెలుసు కదా. సో రాసే, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F1 ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F2. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం చేస్తావు, అండర్ రూట్ ఈక్వల్ ఇటు సైడ్ అండర్ రూట్ పెట్టేసి ఐ ముందు ఏముంది, 1. ఐ ముందు 1 ఉంది చూసుకోండి. ఐ ముందు 1, జే ముందు బి, కే ముందు 3. సో ఐ ముందు 1 ఉంది కాబట్టి సో 1 హోల్ స్క్వేర్, జే ముందు బి ఉంది కాబట్టి బి హోల్ స్క్వేర్, కే ముందు 3 ఉంది కాబట్టి 3 హోల్ స్క్వేర్. క్లియర్. అలాగే ఇటు సైడ్ చూడండి, ఐ ముందు ఏముంది 2 కాబట్టి 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2b మైనస్ 1 హోల్ స్క్వేర్. క్లియర్. జాగ్రత్త చూడండి, 2b మైనస్ 1 హోల్ స్క్వేర్. కే ముందు ఏముంది 1 కాబట్టి ఇది 1 హోల్ స్క్వేర్. క్లియర్. ఇటువైపు స్క్వేర్ రూట్, అటువైపు స్క్వేర్ రూట్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎలాగో స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు లోపల సాల్వ్ చేయి. 1 స్క్వేర్ 1 ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ 9 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్ 4 ప్లస్ 2b హోల్ స్క్వేర్, 2b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ 4 4b స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ 2 4b ప్లస్ 1. సో ఇట్ సైడ్ నీకు ఏమొస్తుందన్న b స్క్వేర్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లోపల చేసేస్తే 4 ప్లస్ 1 5 ప్లస్ 1 6. సో 6 ప్లస్ 4b స్క్వేర్ మైనస్ 4b. క్లియర్. ఇప్పుడు 10 6 into 10 మైనస్ 6 దట్ ఈస్ 4. బి స్క్వేర్ అటు పోతే మైనస్ బి స్క్వేర్, అక్కడ 4b ఉంది కాబట్టి 3b స్క్వేర్ మైనస్ 4b. దీని మొత్తం ఏం రాద్దాం, 3b స్క్వేర్ మైనస్ 4b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉందన్న మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. మరి మనకి రూట్స్ వస్తాయా, రూట్స్ 3b ఇంటూ 4 చేస్తే మైనస్ 12b స్క్వేర్, యాడ్ చేస్తే 4b రావాలి. సో 4 ఇంటూ 3 12 కాబట్టి రూట్స్ రావు కాబట్టి మనం ఇప్పుడు ఏ ఫార్మ్ రాద్దాం. ax స్క్వేర్ ఇక్కడ ఏ వాల్యూ ఏముంది నాన్న 3, b వాల్యూ ఏముంది -4, c వాల్యూ -4. సో b వాల్యూ -4 ఉంది, c వాల్యూ కూడా -4 ఉంది. క్లియర్. దీని ఏం రాయొచ్చు -b. క్లియరా. సో లుక్ ఎట్ ద బోర్డ్. మనకి x ఈక్వల్ రాయడం, x అంటే ఇక్కడ అది కూడా b ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. లెట్స్ సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ b ప్లస్ లో ఏముంది -4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -4 హోల్ స్క్వేర్ -4, a ప్లస్ లో 3, c ప్లస్ లో -4 కింద బై 2 ఇంటూ a వాల్యూ 3. రైట్, దిస్ ఈజ్ మైనస్ ఇంటూ -4 plus or minus root of -4 whole square that is 16. So minus into minus plus 4 3 are 12, 12 4 ja 48 by 6. Clear. ఇప్పుడు దీన్ని ఎంత సింపుల్ గా సాల్వ్ చేయొచ్చో చూడండి. రైట్, 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 48 ప్లస్ 16, 48 ప్లస్ 16 చేసేయండి నాన్న. 8 6 ja 14, 4 1 ja 4 plus 1 5, 5 plus 1 64, root 64. Okay, root 64 by 6. Right, 4 plus or minus root 64 అంటే 8 by 6. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 4 plus 8 by 6 or 4 minus 8 by 6. So 4 plus 8 by 6 that is 12 by 6. 4 minus 8 అంటే -4 by 6. Right, 6 1 ja 6 2 ja that is 2 అంటే ఇవన్నీ b. ఇదన్నా కావచ్చు r 2 2 ja 4, 2 3 ja that is -2 by 3. So b equal to 2r minus 2 by 3. ఛాన్స్ 2 ఉండొచ్చు, -2 by 3 ఉండొచ్చు. ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్. సో b వచ్చేసి -2. ఎక్కడ ఉంది -2? b వచ్చేసి 2r -2 by 3. 2r -2 by 3. సో ఆప్షన్ 1 and 2 both are correct. కాబట్టి ఆప్షన్ 4 is the right answer. See here my dear children, దాదాపు మనం
20 or 20 నియర్లీ ప్రీవియస్ ఇయర్స్ నీట్ క్వశ్చన్స్ ఓన్లీ ఆన్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ మీద మాత్రమే చెప్పాను నేను. కాబట్టి ఈ కాన్సెప్ట్స్ లో ఈ 20 ప్రాబ్లమ్స్ కనుక నువ్వు కవర్ చేసుకుంటే నువ్వు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ పర్ఫెక్ట్ అవుతుంది. క్లియర్.